ఏపీ డిప్లొమా ఎవరైతే చదువుతా ఉన్నారో అంటే అయిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి రాబోయే వాళ్లకు జూన్ 8వ తారీఖు నుంచి కాలేజీలు రీఓపెన్ చేయబోతున్నారు. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రిజల్ట్స్ గురించి చాలా మంది కూడా వెబ్సైట్లో స్క్రోలింగ్ చూసే ఉంటారు. సో అది చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? సో ఇక దాని గురించి మాట్లాడదాం. ఇంకా ఈ పేపర్ వాల్యుయేషన్ చేసే ప్రక్రియలో డిజిటల్ వాల్యుయేషన్లో ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటారు దాన్ని. దాంట్లో ఈ ఫ్యాకల్టీ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉంటారో ఆ మార్క్స్ అనేది ఎలా ఎంటర్ చేస్తారు, ఎంటర్ చేయటానికి ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారండి. దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. ఇక రిజల్ట్స్, పాస్ పర్సంటేజ్లు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. డిప్లొమా అయిపోయిన వాళ్ళు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, డిప్లొమా చదివే వాళ్ళు ఏపీటీజీ డిప్లొమా ఎస్బీటెట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది స్క్రోలింగ్ లో జూన్ 8 తర్వాతనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు అని చెప్పేసి. సో జూన్ 8 నుంచి మీ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగిందో ఈ సంవత్సరం కూడా, ఈ ఇయర్ కూడా అదే విధంగా కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఆ ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టెడ్ అనే మాట్లాడుకున్నాం. అదే విధంగా ఎస్బీటెట్ వాళ్ళు కూడా ఆఫ్టర్ జూన్ 8, 2026 అనే ఇచ్చారు, కానీ ఎగ్జాక్ట్ డేట్ ఎవరో కూడా ఇవ్వలేదు. ఎవరో కూడా ఎగ్జాక్ట్ డేట్ అనేది అది డిప్లొమా వాళ్ళైనా బీటెక్ యూనివర్సిటీలు వాళ్ళైనా డేట్స్ అనేవి అసలు ఇవ్వరు. జస్ట్ ఎక్స్పెక్టెడ్. అప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి అంతా అనుకూలించిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్స్పెక్టెడ్ అని ఎందుకు అంటున్నాను అని చెప్పేసి. ఓకేనా? ఇంతవరకు పక్కన పెట్టండి. ఇక రిజల్ట్స్ గురించి ఎవరికి కూడా ఒరిజినల్ డేట్స్ అనేవి చెప్పరు. ఇక ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అన్అఫీషియల్ గా కానీ రిజల్ట్స్ రాకముందు ఏ యూనివర్సిటీ అయినా కానీ ఏ బోర్డు అయినా కానీ చెప్పరు. కన్ఫామ్ అది. ఎందుకంటే ఏదన్నా తేడా జరిగింది అంటే మీరు అట్లా అన్నారు కదా, ఇది ఇలా అయింది ఏంటి అని చెప్పేసి అంటారు. నేను మొదటి నుంచో మొత్తుకుంటున్నా ఉన్న విషయమే, నేను ఇప్పటి నుంచో చూస్తా ఉన్నా. ఓకేనా? జనరల్ గా టీచింగ్ లో జరిగేది ఇదే. అంటే మీ అందరికి కూడా ఒకసారి చదువు అయిపోతారు, నేను రావాలని కోరుకోవట్లేదు. ఒకవేళ టీచింగ్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది నాకులాగే. ఓకేనా? సో మామూలుగా చెప్తున్నా, మీ ఉద్దేశం తప్పని నేను అన్ను. తెలిసిన వాళ్ళకి తెలిసినట్టే ఉంటుంది. తెలిసినా కూడా ఒకవేళ చెప్పరు. ఏంటంటే ప్రాబ్లం ఏంటి? ఇదే, జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఓకేనా? అది రావటం ఒక్కొక్కసారి వచ్చినాయి అంటే ఇక వాళ్ళ లక్, ఇక స్టూడెంట్స్ ఏం లేదని సాఫీగా తెలిసారు. ఇంతవరకు ఓకే కదా. రిజల్ట్స్ వచ్చేసరికి ఇక అదే లాస్ట్ ఇయర్ లాగానే కాలేజీలో అంటే కాలేజీ రీఓపెన్ అయిన ఫస్ట్ వీక్ లో మీకు రిజల్ట్ చూసుకునే దానికి ఉంటుంది. ఇక చెప్పాను కదా చాలా మంది అడుగుతా ఉన్నారు అని. రెండోది, ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ వాళ్ళు ఎలా వేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. కీబోర్డ్ లో ఎంటర్ చేస్తారు కదా, మరి ఇప్పుడు మార్కులు సబ్మిషన్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంతకు ముందు అబ్బాయి కరెక్ట్ గా రాశాడే, కాదు తప్పు రాశాడే, లేకపోతే మన మార్కులు ఎక్కువ వేసామో మార్చడం, అలా ఉండదు. అసలు కీబోర్డు పెట్టడానికి ఉండదండి. ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు బుక్లెట్ బయట బాక్సులు ఉంటాయి తెలుసా, పైన ఒకటి కింద ఒకటి. అందుట్లో వీళ్ళు వేయటం పై బాక్స్ లో ఫస్ట్ వాల్యుయేషన్ కాబట్టి బయటకు వచ్చి అందుట్లో మార్కులు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి వెళ్తారు. పెన్ను పేపర్ అసలు పెట్టరు ఆఫ్లైన్ లో కూడా. లోపల జస్ట్ మార్కులు బయట బాక్సులు వేయటమే. అదంతా పేపర్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత వాల్యుయేషన్, ఈ వెరిఫికేషన్ కోసం ఒక చీఫ్ ఉంటారు, ఆయనకి ఇస్తే ఆయన ప్రతి 10 బుక్లెట్లో ఒక బుక్లెట్ ర్యాండమ్ గా తీసి కరెక్షన్స్ చెప్తారు అనమాట. వాటిని రౌండ్ అప్ చేసి మార్చుకురమ్మంటారు. పెంచమనే చెప్తారు కానీ తగ్గించమని చెప్పరు ఎవరో కూడా. ఇవాళ రోజున అస్సలు చెప్పరు. 40 బుక్లెట్లు ఉంటాయి కదా, ప్రతి 10 బుక్లెట్లు ఒకటి ఉంటుంది కదా, 40లో 4 బుక్లెట్లు అలా కరెక్షన్ చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు నువ్వు ఎలా చేసినా. ఓకేనా? చూసి
అది వాళ్ళ బాధ్యత. అది అయిపోయిన తర్వాత అది ఓకే అయితే ఆయన సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్క్రూటినైజింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఆ బాక్సుల్లో వేశారో అవన్నీ కూడా కౌంట్ చేసింది మళ్ళీ ఇంకా ఇద్దరు కౌంటింగ్ చేసి స్క్రూటినైజ్ అంతా కౌంటింగ్ కరెక్టే అని సంతకం పెడతారు అనమాట. కౌంటింగ్ అనేది అక్కడే రీకౌంటింగ్ అయిపోద్ది మీకు. మరి ఆన్లైన్కి వచ్చేసరికి డిజిటల్ వాల్యుయేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇక్కడ పెన్ను పేపర్ పెట్టరు, ఎందుకంటే స్కాన్ చేసి ఇస్తారు. అయితే కీబోర్డ్తో ఎంటర్ చేస్తారు అనుకుంటారు మీరు, కానీ కాదు, మౌస్ ఆపరేషనే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మార్కులు ఆ క్వశ్చన్ పేపర్ లో ఎంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంతమందికి 15 మార్క్స్ కూడా ఉంటాయి. హైయెస్ట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. స్టార్టింగ్ నెంబర్ ఎంత అవుతుంది? 0.5 అంటే హాఫ్ మార్కు, 0.5 మార్కు స్టార్టింగ్ మార్కు, హైయెస్ట్ మార్క్ అందుట్లో ఎంత ఉంటే అంత. సో ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, నువ్వు ఎంత వేస్తావు, సో అంతవరకు వేస్తారన్నమాట అందుట్లో. అయితే ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ వాటికి వచ్చేసరికి 2 మార్క్స్ హైయెస్ట్ కనుక అయితే అంతవరకు వేస్తారు. ఇతను వాల్యుయేషన్ చేసి అతను 1 మార్క్ వేయాలా, అర మార్క్ వేయాలా, అర మార్క్ అయితే 0.5, లేకపోతే 1.5 మార్క్ అయితే 1.5 ఇలా వేస్తారు. 10 out of 10 అయితే 10 మార్క్స్ మీద మౌస్ తో క్లిక్ చేస్తారు. అంతేగాని కీబోర్డు మీద ఎంటర్ చేయడానికి కానీ దాన్ని వెనక్కి రిమూవ్ చేయడానికి కూడా ఉండదు. సెలక్షన్ మాత్రం ఉంటుంది. సో 10 వద్దు, మళ్ళీ తప్పేసామనుకుంటే 8 కేసుకుంటాం. అది ఎప్పుడు ఆ బుక్లెట్ మొత్తం వాల్యుయేషన్ అయిపోయి సబ్మిట్ చేసే లోపే, మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. ఒక్కసారి వెళ్ళిపోయిన బుక్లెట్ మళ్ళీ వెనక్కి తీసుకురావటం కుదరదు, ఇంకో బుక్లెట్ వచ్చేస్తుంది ర్యాండమ్ గా. సో ఇలా జరుగుతుంది. అయితే మరి ఈ స్కోరింగ్ అంతా లెక్కేస్తారంటే అక్కడ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తారు, దాని ప్రకారం ఈ మార్కులు ఈ క్వశ్చన్ కింద ఇందంతా వేస్తారు కదా. అదే ఆఫ్లైన్ లో అయితే మొత్తం కౌంట్ చేసి వాళ్ళు వేస్తారు, వీళ్ళు కౌంటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ అంటారు దీన్ని. సో దాని మీద మొత్తం కూడా అదే టోటల్ కింద వేసుకుంటుంది, మళ్ళీ మనం చేసే పని ఉండదు. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ మార్క్స్ ఎంట్రీ అక్కడే ఆటోమేటిక్ అయిపోద్ది కదా, అది మొత్తం కూడా వాళ్ళ ఎక్సెల్లోనో దేంట్లోకో వాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకున్న తర్వాత పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చూస్తారు తప్ప ఆ వేసిన మార్కులు వాల్యుయేటర్ ఏదైతే వేశారో అది మార్చటం ఎవరి వల్ల కాదు. గొడవలు అవుతాయి అవి దానివల్ల. అది ఏంటంటే అతను వాల్యుయేట్ చేసి అతను సైన్ చేశాడు, ఇక్కడ వీళ్ళు మార్చే ఛాన్స్ ఉందనుకోండి, అది అతని ఖాతాలోకి పోతుంది. అది అందుకని మార్చేదానికి ఎవరికి కూడా కూడదు. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఒక చీఫ్ ఉంటారని చెప్పారు, ఆయన చేతిలో మాత్రం 4 కరెక్షన్లు మాత్రం ఉంటాయి. అంటే ప్రతి 40 బుక్లెట్కి 4 కరెక్షన్లు అంతే, అంటే ప్రతి 10 బుక్లెట్కి 1. సో అంతే తప్ప అది కూడా ఆయన వీళ్ళనే చేయమంటాడు కానీ ఆయన చేయడు. అలాగే ఆన్లైన్ డిజిటల్ వాల్యుయేషన్ లో కూడా ఒక్కసారి వేసిన మార్కులు తీయటం కానీ మార్చటం కానీ ఉండదు. మరి 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 మేము ఫెయిల్ అయితే రీకౌంటింగ్ వాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవచ్చు కదా అంటే అది వేరేది. మళ్ళీ రెండో దానికి ఏం చేస్తారు? రెండో దానికి నాకు తెలిసి డిజిటల్ వాల్యుయేషన్ ఇవ్వరు. ఇది ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు. రెండోసారి వచ్చేసరికి ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఉంటుందండి. కింద 2 ఇంకో బాక్సులు ఉంటాయని చెప్పాను చూసారా, దాంట్లో చేస్తారు. ఇక ఫస్ట్ వాల్యుయేషన్ ఎన్ని ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఏమి ఉండకూడదు మ్యాక్సిమం. అయితే మరి వీళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి వీళ్ళు ఏమన్నా ఇక ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అంటే మాత్రం మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా దానికి సంబంధించింది సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది. అంతే తప్ప ఒక్కసారి వేసిన మార్కులు తీయటం అనేది అది వాల్యుయేటర్ చేసేటప్పుడు తప్ప ఆన్లైన్ వాల్యుయేషన్ లో ఇక అయిపోయిన తర్వాత ఎవరి వల్ల కాదండి. అది ఆఫ్లైన్ లో అయితే బుక్లెట్లు 40 బుక్లెట్లు బండిల్లో ఉంటాయి కాబట్టి అతను సబ్మిట్ ఇంకా చేయలేదు కాబట్టి ఒకసారి ముందుకెళ్ళినా ముందు బుక్లెట్కి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి అతనికి మార్చాలంటే మార్చుకోవచ్చు. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? చీఫ్ చూసినప్పుడు జరుగుతుంది. ఒక్కసారి ఆ బండిల్ కనుక సబ్మిట్ చేశారంటే స్క్రూటనైజ్ ఒక ఫామ్ లో మార్క్స్ ఎంటర్ చేసి ఇక అతని వల్ల కూడా కాదనమాట. ఓకేనా? సో మరి రిజల్ట్స్ డిక్లరేషన్ కి డిలే కారణాలు ఏంటంటే పోయిన సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం జరిగింది, కొత్తగా జరిగేదే ఉంది. పోయిన సంవత్సరం కాలేజీలు రీఓపెన్ అయిన తర్వాత 1 వీక్ 10 days ఇచ్చారు. నాకు గుర్తు బాగా ఎన్ని రోజులు గుర్తులేదు కానీ కాలేజీ ఓపెన్ అయిన వారానికి రిలీజ్ అయినా లాస్ట్ టైం ఈ టైంలో. ఎందుకంటే ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ లో ఇవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ కూడా. ఇక పాస్ పర్సంటేజ్లు ఎంతమంది పాస్ అయ్యారు ఏంటి ఏమీ కూడా బయటకు పొక్కవు, అది తెలియదు కూడా. అందుట్లో ఫైనల్ రిజల్ట్ షీట్ మొత్తం కూడా ఓవరాల్ గా ఇప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ కాబట్టి దానికి సంబంధించి ఎంతమంది పాస్ అయ్యారని వస్తుంది కానీ చెప్పరు.
హైలీ కాన్ఫిడెన్షియల్. ఓవరాల్ గా అయితే ఇదండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. అయితే డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ బీటెక్ అంత హార్డ్గా అయితే జరగదండి, అది ఒక్కటి నేను హామీ ఇవ్వగలను. ఇంకా ఏంటంటే M1 M2 ఇలాంటివి మాత్రం అండి మీరు రాస్తేనే ఇది అవుతారు. అది రాయకుండా ఏదో రిలేటెడ్ రాసినా కూడా పాస్ అయ్యేదానికి ఉంటుంది కొన్ని సందర్భాలు. అసలు ఏం రాయకుండా ఎంటీ బుక్లెట్ ఇస్తే మాత్రం ఎవరు ఏం చేయలేరండి. దానికి ఏదో ఒకటి నింపొచ్చి పాస్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం అది. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ అనేది డిప్లొమా అయితే ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఓవరాల్ గా ఇది చెప్పాలనుకున్నా. ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనం చేసుకుంటా పోతే వస్తూనే ఉంటాయి. నేను అందుకే ఎక్కువ చేయట్లేదు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లా. అయితే ఖచ్చితంగా అయితే మళ్ళీ కాలేజీలు ఓపెన్ తర్వాత మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేది అనుకుంటుందండి. చూద్దాం ఇంకేమన్నా అప్డేట్ వస్తాయేమో, ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ పాస్ అయిపోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.